దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయముల నుంచి ఒక చిన్న మాట చదివి మనం కొద్దిసేపు దేవుని యొక్క నామాన్ని వాక్యం చేత మనం గణపరుస్తూ స్తుతిస్తూ ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 12వ అధ్యాయము 31వ వచనం చదువుతున్నాను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగంలో ఒక చిన్న మాట మనకు కనబడుతూ ఉంది, కానీ చాలా శ్రేష్టమైనటువంటి మాట, చాలా ఉన్నతమైనటువంటి మాట అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చదవబడిన లేఖన భాగంలో మీరైతే అనే మాట కనబడుతూ ఉంది. మీరైతే ఇలాగూ చేయండి. ఎందుకు ఈ మాట ప్రభువు చెప్పాల్సి వచ్చింది? మనకు ప్రత్యేకంగా దేవుడు మన ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన ద్వారా ప్రభు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా కొనసాగేవారు, బ్రతికేవారు ఉన్నారు. ఈ లోకంలో ఎవరికి ఇష్టమైన రీతిగా వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉన్నది. అన్ని దేశాల వారికి, అన్ని దేశాల పౌరులకు వారి వారి దేశాలు స్వేచ్ఛనిచ్చినాయి. మీరు మీ ఇష్టం ఉన్న తిండి తినవచ్చు, మీ ఇష్టం ఉన్న బట్టలు కట్టుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నటువంటి స్థలముల్లో మీరు ఉండవచ్చు, ఇష్టమున్న వారిని వివాహం చేసుకోవచ్చు. మీకు ఆ స్వేచ్ఛ ప్రతి విషయంలో ఉంది. లోకం యొక్క లైన్ అనేటటువంటిది వేరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ పైన 30వ వచనంలో అంటున్నాడు, ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు. లోకస్తులు ఏం వెతుకుతున్నది ఈరోజు మనకు అంశం కాదు. లోకస్తులు చాలా వెతుకుతున్నారు. లోకస్తులు వేటిని వెతుకుతున్నారో వాటిని మనం వెతకడానికి పిలువబడలేం. లోకస్తులు ఏ రీతిగా బ్రతుకుతున్నారో ఆ రీతిగా బ్రతకడానికి మనము పిలువబడలేం. అవర్ లైన్ ఈజ్ డిఫరెంట్. వీఆర్ ద separated ఫ్రమ్ ద వరల్డ్. వీఆర్ ద separated ఫ్రమ్ ద జెంటైల్స్. మనము అన్యజనుల నుంచి ప్రత్యేకించబడ్డ వారము. మన లైన్ వేరు. మనము లోకం యొక్క పోకడల వెనకాల మనం పోకూడదు. లోకం ఏమనుకుంటుందనే ఆలోచనలు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. లోకస్తుల మెప్పును మనం కోరుకోకూడదు. లోకం యొక్క లైన్ వేరు, మన లైన్ వేరు. మన లైను మనల్ని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది మన లైన్ అయి ఉండాలి. వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ us టుడే. రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం పొందిన తర్వాత మన ద్వారా దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏ రీతిగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. మీరైతే లోకస్తుల్లాగా బ్రతకడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా, మనము ఈ లోక సంబంధులము కాము అనే విషయాన్ని మనం మొదట గమనించాలి. ఈ లోకంలోనే ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మన ప్రభుల వారు జ్ఞాపకం చేస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పాటు చేసుకుంటుని, అందుచేత లోకం మిమ్మును ద్వేషించును. లోకములో నుంచి మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. మనము లోక సంబంధులం కాము. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ద వరల్డ్. ఈ లోక సంబంధులం కాము. మనము క్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళం. యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డ వారం కనుక మన యొక్క లైను ప్రత్యేకముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మనల్ని బట్టి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది ఆలోచన ఎప్పటికి ఉండాలి. మీరైతే దేవుడు ఏమనుకుంటున్నాడో ఆలోచించు వారై ఉండాలి. ఏంటండి, పేతురు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట అంటాడు, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతఃకర స్వభావము మీకు అలంకారంగా ఉండవలను. అది దేవుని దృష్టికి విలువగలది.
దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి విలువైన మనుషులు కొందరు ఉన్నారు. దేవుని దృష్టికి విలువ గల సంగతులు కొన్ని ఉన్నాయి. మనుషుల దృష్టికి విలువైనవి దేవుని దృష్టికి అసహ్యము. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మనుషుల దృష్టికి విలువైన సంగతులు కొన్ని ఉన్నాయి. మనుషుల దృష్టికి విలువైన సంగతుల వెనకాల మనం పరుగులు తీస్తున్నాము. మనుషుల దృష్టికి విలువైన సంగతుల పట్ల మనం దృష్టి ఉంచున్నామంటే అర్థం ఏంటంటే ఇంకా దేవుని దృష్టికి మనము ప్రీతికరమైన వ్యక్తులము కాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. లూకాసు వార్త 16వ అధ్యాయములో మన ప్రభుల వారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనములో, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు. ఎవరంటండి? పరిచయాలను సర్దుకాయలను చూసి ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్న వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడ్డది దేవుని దృష్టికి అసహ్యమైన విషయం అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి విలువైన సంగతులు ఉన్నాయి, దేవుని దృష్టికి అసహ్యమైన సంగతులు ఉన్నాయి. దేవుడు మెచ్చుకునే సంగతులు ఉన్నాయి, దేవుడు అసహించుకునే సంగతులు ఉన్నాయి. దేవుడు ఇష్టపడే సంగతులు ఉన్నాయి, దేవుడు ఇష్టపడిన సంగతులు ఉన్నాయి. మనం అనుకుంటాం ఎట్లా బ్రతికినా పర్వాలేదే అనుకోదు ఎప్పుడే కానీ. లోకము బాప్తిసం ఇచ్చేవాడిని చూసి అసహించుకున్నది. ఎందుకంటే సరైన వస్త్రాలు లేవు. ఆయన మిడతలు తింటున్నాడు, అడవి తిండి తింటున్నాడు, ఏదో అడవి మనిషి అనుకున్నారు ఆయనను. ఒకడు అడవిలో ఉన్నాడండి, బట్టలు సరే వేసుకోనిలే, ఏదో ఆ మిడతల్ని పట్టుకొని తింటా ఉంటే మనం చూసి ఏమనుకుంటాం? మెచ్చుకుంటామా? ఘనంగా ఎంచుతామా? కానీ దేవుని దృష్టికి ఎటువంటి వాడు ఆయన? స్త్రీలు కనిన వారందరిలో బాప్తిసం ఇచ్చేవానికంటే గొప్పవాడు పుట్టలేడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు. మనుషుల దృష్టికి ఎట్లుండడం వల్ల ఆయన అసహ్యంగా కనబడుతున్నాడు. అంతెందుకు, మన ప్రభువైన క్రీస్తు ఎటువంటి వాడు? మనుషులు చూడనొల్లని వాడుగా అతడు ఎంచబడ్డాడు. స్వరూపమైన సొగసైన లేని వాడుగా తయారైపోయాడు. మనుషులు తృణీకరించారు ఆయన, లోకం తృణీకరించింది ఆయనను. కానీ దేవుని దృష్టికి ఎటువంటి వాడు ఆయన? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ స్టాండర్డ్స్ ప్రకారం మనం బ్రతుకుతున్నాం? ఈరోజు చాలామందికి ప్రార్థనలు అంటే మాటికి ఏం చేస్తామండి, ఆదివారం పోతే చాలది అంటే వాళ్ళు ఇంకా ఏంటంటే లోకంలోకి వెళ్ళి బయటికి వాళ్ళలేరు. లోకంలోకి వెళ్ళి బయటికి వాళ్ళని ఒక లైన్ వేరు, లోకంలోకి వెళ్ళి ప్రత్యేకించబడ్డ వాని లైను వేరు. నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుని దృష్టికి విలువైనది చేయాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు. దావీదు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? అతడు నా ఇష్టానుసారమైన మనస్సు కలిగిన వాడు అంటాడు అపోస్తల కార్యం 13వ అధ్యాయము 22వ వచనంలో. దానియేలు 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు దానియేలు గురించి? దానియేలు, నువ్వు బహుప్రియుడు. కానీ కొంతమంది గురించి దేవుడు ఏమన్నా తెలుసా? వాడు అసహ్యుడు. కయ్యూరుని గురించి దేవుడు అంటాడా? అతడు నా ఇష్టానుసారమైన మనసు గలవాడు అంటాడా? భ్రష్టుడు అన్నాడు. వాని ప్రార్థన వినడానికి దేవుడు ఇష్టపడలే, వాని ముఖం చూడడానికి దేవుడు ఇష్టపడలే. అసహ్యులు ఎంచబడ్డవారు ఉన్నారు, దేవునికి ఇష్టలు ఎంచబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయెల్ జనాంగంలో చాలామంది దేవునికి ఇష్టలుగా లేరంట. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మరి 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఏంటండి? దేవునికి ఇష్టలుగా లేరు చాలామంది. ప్రకటన గ్రంథంలో ఇంకో డేంజర్ స్టేట్మెంట్ చేస్తాడు దేవుడు. 3వ అధ్యాయం 16-17 వచనాలు, నేను నా నోట్ల నుంచి ఉమ్మివేయా. ఎందుకు? నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నిలువెచ్చని స్థితిలో ఉన్నందుకు నేను ఉమ్మివేస్తున్నాను అంటాడు దేవుడు. ఎందుకు నేను అంటున్నానంటే, ఎందుకు కొంతమంది దేవునికి ఇష్టలుగా ఉంటున్నారు, ఎందుకు కొంతమంది అయిష్టలుగా తయారవుతున్నారు దేవునికి, ఎందుకు కొంతమంది ఏమో నా చిత్తానుసారమైన మనసు గలవాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, కొంతమందిని ఏమో వాళ్ళ పేరు ఉచ్చరించడానికి కూడా దేవుడు ఇష్టపడతలేడు. ఎందుకు తెలుసా? దేవునికి ఇష్టడు అవ్వాలనే ఒక వ్యక్తిలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే, మీరైతే ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డవారు,
మీ లైన్ వేరు, మీ లైన్ వేరు. ఈ ప్రత్యేకించబడ్డ జీవితం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. గత రాత్రి స్వరాజ్ పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఎంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆయన చెప్పినంటే ఆ లూకాసు వార్త మరి 9:23 నుంచి మూలవాక్యం తీసుకున్నాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ఆడేం చేయాలి? సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. లూకాసు వార్త 9:23 ఇది. అక్కడ తర్వాత మార్కులో నుంచి కూడా సేమ్ వెకాబులరీ, సేమ్ రిపీట్ అదర్ పేజ్ అన్నమాట. అక్కడ కూడా ఇది రిపీట్ అయింది. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. ఈ లక్షణము లేని వాడు దేవునికి ఇష్టడు కాదు. క్రీస్తుని వెంబడించడం అంటే అర్థమైంది చెప్పండి కదా. రాత్రి ఎక్సలెంట్ మెసేజ్ చెప్పాడు అన్న. యేసు ప్రభుని వెంబడించడంలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. యేసు ప్రభుల వారు కొండ ఎక్కి ప్రార్థన చేసిండు, దాంట్లో మనం వెంబడించాలి. పేతురు రాసిన పత్రిక 2:22-23 అంటాడు, క్రీస్తు మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకొనవలనని మీకు మాదిరి. ఇప్పుడు క్రీస్తు వెనక నడవాలంటే అర్థమైంది. ఆయన ప్రార్థన చేసిండు కొండ ఎక్కి, నేను కూడా ప్రార్థన చేయాలి. చాలామంది జీవితంలో ప్రార్థన జీవితం ఉండదు, వేకో లేచి అలవాటు ఉండదు. యేసుప్రభుల వారిని ఎట్లా వెంబడిస్తున్నవాడు అవుతాం మరి? ఆయన వేకు అనే కొండ ఎక్కి ప్రార్థించాడు కదా. వి షుడ్ ఇమిటేట్. అంతేకాదు యేసుప్రభు జీవితంలో ఎటువంటి శ్రమలు ఉన్నాయి. యేసుప్రభుల వారు ఇంకో మాట అన్నాడు అన్న. ఆ ఫిలిప్పీ పత్రిక 2:6 తీసుకొని అతడు తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మనమేనా వదిలిపెడుతున్నాం యేసయ్య కొరకు? వెంబడించడం అంటే ఒకటి అవుతుందా? పౌలు సిలువను మోసిండు. పౌలు జీవితంలో ఒక పేజ్ ఉంది, సిలువను మోసినట్లుగా బైబిల్లో మన జీవితంలో ఒక పేజ్ ఉందా అన్నాడు. ఈ పాయింట్ మాట్లాడాడు. యేసుప్రభుల వారేమో మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వస్తే మనమేమో మన చిన్నమ్మని విడిచిపెట్టాం, మనమేమో మన పెద్దమ్మని విడిచిపెట్టాం. ఇంకా మరి వెర్ ఇస్ ద ప్లేస్ ఆర్ యూ ఫాలో జీసస్? ఉపేక్ష లేకపోతే ఎప్పుడు అపేక్ష అపేక్ష అపేక్ష, వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి. కొంతమంది ఏడ భోజనాలు ఉంటే అడిగి వెళ్తారు, దావతికి పిలిచినా పిలవకపోయినా. భోజనాలు ఉన్నాయని తెలిస్తే చాలు, బంధుత్వాలు పెరిగిపోతూనే ఉంటాయి. అరే డిటాచ్మెంట్ ఈజ్ మస్ట్ అండి. నువ్వు దేవుడికి ఇష్టడు ఉండాలంటే ఏంటంటే అన్ని ఇంకో మాట గుర్తు చేసిండు. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో నేను ప్రతిదీ ఫాలో అవుతూ ఉంటా. స్వరజన నా మెసేజ్ వినకపోవచ్చు కానీ నేను తన చెప్పిన అన్ని వింటా. 2వ అధ్యాయంలో ఒక మాట తీసుకున్నాడు, ఎంతమందికి ఎక్కిందో ఎక్కలేదు నాకు తెలియదు. ఈ పాయింట్ కూడా 2వ వచనంలో, రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయము, ప్రార్థనలు యాచనలు చేయము, కృతజ్ఞతాస్తులు చెల్లించవాలని హెచ్చరించము. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనుషులందరూ రక్షణ పొంది, ఈ మాట గుర్తు చేశాడు. అంటే దేవుని దృష్టికి అనుకూలమైనవి కొన్ని ఉన్నాయి. నువ్వు లోకంలో లోక స్నేహాలతో నువ్వు బంధాలు భావబంధాలు పెంచుకొని పోతే దేవునికి అది అనుకూలం కాదు. అనుకూలమైంది చెప్పండి, గుర్తొచ్చిందా మీకు ఆ పాయింట్? అనుకూలమైంది ఉత్తమమును అనుకూలమునై ఉన్న అంటాడు రోమిలకు రాసిన పత్రిక ఏంటండి 12వ అధ్యాయము మరి 1వ వచనములో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఇట్టి సేవ మీకు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు, దేవుని చిత్తం ఏందో గ్రహించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము చెందండి. ఈరోజు చాలామందికి మైండ్ లేదు. అరే నేను ప్రత్యేకించబడే వ్యక్తినబ్బా, నువ్వు అందరిలో మింగిల్ అవ్వద్దు. అన్ని స్నేహాలతో కొనసాగడం. చాలామంది జీవితాలు నేను గమనించింది ఏంటంటే, మోకాలు నల్లబారకపోవడం గల కారణం ఏంటంటే వాడి సహవాసం, ప్రార్థన లేమి గల కారణం ఏంటంటే సహవాసం. ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన జీవితం లేదంటే అర్థం ఏంటంటే వీడు ఎక్కడనో సాతానుతో కాంప్రమైజ్ అయిపోయాడని అర్థం. ఎక్కడనో ఇంకా వదిలిపెట్టాడని అర్థం. ఈరోజు దేవుని బిడ్డలారా, అరే అలా చేస్తే ఎట్లా అండి మరి? అందరి యేసుక్రీస్తుల వారు మనుషుల దయలో దేవుని దయలో పెరిగిండు కదా, మనకు కూడా అందరి దయ ఉండాలి.
మనం కూడా మనుషుల దయలో, దేవుని దయలో, అన్నదమ్ముల దయలో, చిన్నమ్మ పెద్దమ్మల దయలో పెరగాలి కదా. అంటే ఏం దయ బాబు చిన్నమ్మ పెద్దమ్మలది, ఏం దయ అత్తమామలది, ఏం దయ తల్లిదండ్రులది. ఇంటికి పోయినప్పుడు ఇతను నాలుగు బుక్కలు పెడతారు అంతే అని. అంతకన్నా మించిన దయ ఏముంటుంది? ఇప్పుడు బాగా మురికి వస్తే పండుగకి పిలిచి ఇంత మేక కూరను తలకాయ కూరను పెడతారు. ఈ దయను చూసుకుంటే అంటే మరి దేవుడు ఏమనుకుంటుండే నీ గురించి? దేవుడు సంతోషపడుతున్నాడా నువ్వు ఆ రీతిగా కలిసిపోవడం వల్ల? దేవునికి ఇష్టడుగా ఉన్న మనుషులు కావాలి. ఏంటండి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, దేవుడు ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు. 2 కొరింథీ దయచేసి గమనించండి, 10వ అధ్యాయము మరి 17వ వచనం. అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెను, ప్రభు మెచ్చుకొనివాడే. ఇప్పుడు మనం గమనించండి, ఎవరు మెచ్చుకునే విధంగా బతుకుతున్నాం మనం? ఏంటంటే ఎవరు మెచ్చుకునే విధంగా బతుకుతున్నాం మనం? నా తల్లిదండ్రులు మెచ్చుకోవాలి, నా ఇరుపూరు వారు మెచ్చుకోవాలి, నా డిపార్ట్మెంట్ మెచ్చుకోవాలి, నా బంధువులు మెచ్చుకోవాలి. ఆడెవడో తీసినోడు భవబంధాల గురించి బలగం అంట. బలగం ఏం బలగం? ఆ పిట్టె గురించి ఆ ముసలి గురించే ఉంటుంది ఆ స్టోరీ. అది ఏం లేదండి. భవబంధాలు తెంచుకోదరా బాబు, మనకు ఫైట్ అపోజిట్ ఉంది. అది ఏం బలగం? నీకు ఈ చెత్త బలగం ఏమైనా కావాలి? ఒక క్షణం గుండె అయితే ఏ బలగం పనిచేయదు. అసలైన బలగం క్రీస్తు రక్తం చేత కడగబడ్డ వారే అసలైన బలగం అనుకున్నోడే దేవునికి ఇష్టడుగా ఉంటాడు. ఈ లోక సంబంధమైన బలగాన్ని మరవాలి, క్రీస్తు సంబంధమైన బలగాన్ని పెంపొందించుకోవాలి. దేవునికి ఇట్లా దేవునికి అనుకూలమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, దేవుని దృష్టికి విలువగల జీవితం, ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఎంచే జీవితం నీకు కావాలంటే నువ్వు ఈ లోకం నుంచి ముందుగా బయటికి రావాలి. అందుకే యేసుప్రభు పుట్టినప్పుడు ఏమన్నా తెలుసా దూత? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులు. అంటే ఆయనకి ఇష్టడు ఎట్లయితే చెప్పండి, దేవునికి ఇష్టడు ఎట్లయితాం? పౌలు దేవునికి ఇష్టడు, పేతురు దేవునికి ఇష్టడు. ఒట్టేనాయనరా? పౌలు తనకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, అప్పుడు దేవునికి ఇష్టడు అయింది. పేతురు తనకున్న సమస్తాన్ని వదిలిపెట్టి వారు ప్రభు పని కొరకు ముందుకు సాగారు, దేవునికి ఇష్టలైనరు. మనకైతే ఆశ ఉన్నది, దేవా నేను కూడా నీకు ఇష్టని కావాలి తండ్రి అంటే. మరి ఇష్టడు కావాలంటే నువ్వు అందరిని వదిలిపెట్టి దేవుని కొరకు పరుగులు తీసే వ్యక్తివై ఉండాలి. ప్రార్థన చేయవారిని వెంటాడమని బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నాట్ ఓన్లీ అటాచ్మెంట్స్. నేనేది ఏంటంటే కొంతమందికి తిండి వ్యామోహము, కొంతమందికి నిద్ర వ్యామోహము, సుఖాపేక్ష, వీటి పట్ల కూడా నీకు డిటాచ్మెంట్ పెరగాల. నిద్ర మీద కూడా నీకు ఏం రావాలి? వైరాగ్యము కలగాలి, ఉపేక్ష కలగాలి. అపేక్ష ఇంకొంచెం సేపు పండుకుంటే దుప్పటి మూసుకొని ఇంకా సేపు పండుకుంటే మంచిగా ఉండే అనుకున్నామంటే నీకు దాని మీద నీకు ఇంకా ఉపేక్ష రాలేదని అర్థం. తిండి మీద కూడా ఉపేక్ష రావాలి. ఈ లోకం అనుభవించేవాడు ఎట్లా అనుభవించాలంట? అమితముగా. ఏంటండి బతకడం కోసం తినాలి తప్పితే తినడం కోసం బతకొద్దని ఒక సామెత ఉన్నది. దేవుని బిడ్డలారు, చాలామంది జీవితములలో దేవునికి ఇష్టమైన బ్రతుకు లేదు. మీరైతే అంటున్నాడు. ఏమో మన మూలకేమైంది? మీరైతే ఈ లోకపు జనులు ఏ రీతిగా అనుకుంటున్నారో, ఈ లోకపు ప్రమాణాలు ఏ రీతిగా ఉన్నాయో, ఈ లోకపు ప్రమాణాల వెనకాల మీరు వెళ్తే దేవునికి ఇష్టలు ఉండలేరు. దేవునికి ఇష్టలు ఉండే వారిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవునికి ఇష్టం ఉండాలనుకునే వారి జీవిత విధానం ఒక లైన్ వేరేగా ఉంది. దేవుని బిడ్డలారా, వీరు లోక సంబంధమైన వారి వెనకాల పరుగులు తీసేటటువంటి లైన్ వీరిది కాదు. ఏంటండి మనము దేవుడు నియమించినటువంటి సత్క్రియలు చేయడానికి పిలువబడ్డ వారం అంటాడు. మన లైన్ వేరు. ఏర్పరచబడ్డ వాని క్రియలు వేరేగా ఉండాలి, ఏర్పరచబడ్డ వాని బ్రతుకు వేరేగా ఉండాలి, ఏర్పరచబడ్డ వాని యొక్క ఆలోచన విధానం వేరేగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం ప్రభువుకి ఇష్టడుగా ఉండగలుగుతున్నామా? మీరైతే, ఎందుకంటే తెలుసా మాట,
ఆ పైన లోకపు జనుల యొక్క అలవాట్లు అని చెప్పి లోకపు జనులు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వారు ఈ లోక సంబంధం వారి గురించి ఆలోచిస్తున్నారు. కానీ మీరైతే అని చెప్పి కింద ఒక మాట అంటాడు, చిన్న మంద భయపడకుము, మీ నడుము కట్టుకొనుము అంటాడు. దేవుని బిడ్డల రోజు మనము పనికి పూనుకోవడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పనికి పూనుకోవాలి. మనం కొద్దివారమే. నేను 3 దినాలు ఒక పాయింట్ చెప్పాను. సంఘములో సంఖ్య విస్తరిస్తున్న కొద్దీ అందరికీ ఉద్యోగం వస్తుంది. సంఘములో సంఖ్య విస్తరించకుండా ఆగిపోయి అరే ఎవరు వస్తలేదు కదా మందిరానికి, అంతకీ స్ట్రక్ అయిపోయిన పరిస్థితి ఉంటుంది కొన్నిసార్లు. అటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది తెలుసా? దేవుడు ఇద్దరిని గమనిస్తాడు. సేవకులను గమనిస్తాడు, అక్కడ ఉన్న విశ్వాసులను గమనిస్తాడు. సేవకునికి ధారాళంగా జనాన్ని నేను సంఖ్య పెంచుతున్న కొద్ది సేవకుని ఒక రియాక్షన్ ఎట్లుంది? సంఖ్య ఆగిపోయింది, సంఘం గుడ్రనేడ కనబడుతుంది. అప్పుడు సేవకుడు ఏం ఆలోచిస్తున్నాడు? 100 మంది వచ్చినప్పుడు అదే సంతోషము, ఉన్నంత మందిని బట్టి అదే సంతోషం కలిగి ఉంటుండా, లేకపోతే దుఃఖపడుతున్నాడా? లేకపోతే సంఖ్య ఆగిపోయినప్పుడు వాడు మరలా ప్రసాదించడానికి పూనుకుంటున్నాడా అని గమనిస్తాడు. కాంగ్రిగేషన్ని గమనించే విధానం ఏంటంటే, వీళ్ళు అసలు సంఖ్య నుంచి వస్తున్నారా, లేకపోతే ఇంత మన సంఘానికి కొత్త వాళ్ళు వస్తలేరు, నా మీద ఇప్పుడు బాధ్యత ఉంది, దేవుడు నాకు మొరపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాడు, నాకు ప్రసవ వేదన పడమని ఆజ్ఞాపిస్తున్నాడు ఆలోచిస్తాడా? విశ్వాసిని పరీక్షిస్తాడు. కొంతమంది సంఖ్య మీద ఆధారపడి ఎవరు వస్తలేరు కదా అని చెప్పేసి వానికి కూడా విశ్వాసం సన్నగిల్లిపోయి మెల్లమెల్ల సహవాసం దూరం అయిపోతాడు. అట్లా అవ్వడం దేవుని చిత్తం. అటువంటి వాడు ఉండొద్దు. సంఘంలో నూతన వ్యక్తులు, నూతన కుటుంబాలు, నూతన ఆత్మలు రానప్పుడు ప్రసవ వేదన పడే లక్షణం ఉన్నవారు, వారి ద్వారా ఉద్యోగం వస్తుంది సంఘానికి. దేవుని బిడ్డలారా, మన లైన్ వేరు, మనం ఆలోచించే విధానం వేరు. వేరే సంఘాల వారి ఒక లైన్ ఏంటంటే వాళ్ళ సంఖ్యాబలం చూసుకుందరు, మందిరాన్ని చూసుకుందరు, రకరకాలుగా నిండేవారు ఉన్నారు. నీవు దేవుని దృష్టికి విలువైన కార్యము, నీవు దేవుని దృష్టికి విలువైన వ్యక్తిగా ఉండాలంటే నీ యొక్క థింకింగ్ వేరేగా ఉండాలి, నీ థాట్ లైన్ వేరేగా ఉండాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, మన మీద ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఇంపోజ్ అనేది పడకూడదు, వారి ప్రభావం పడకూడదు మన మీద. యేసయ్య పడాలి మన మీద ప్రభావం. ఆయన నా గురించి ఏమనుకుంటున్నాడు? ఆయన చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం అనుకోవాలి నీవు. ఒట్టేనా అవుతుందా? ఆ స్టేట్మెంట్ నీ గురించి నా గురించి దేవుడు ఇవ్వాలంటే అంత ఈజీ అవుతుందా? దావీదు నా చిత్తానుసారమైన మనసు గలవాడవా అన్నాడు. నీ గురించి నా గురించి అంటాడా? ఎంత దావీదులాగా మనం శ్రమలు పడ్డాం, ఎంత దావీదులాగా మనం అందరినీ తరుముతూ ఉన్నప్పుడు అందరిని విడిచిపెట్టి పారిపోయినాం. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. అబ్రహాంలాగా మనం ఎంతమందిని విడిచిపెట్టినాం లోకాన్ని? అబ్రహాం తనకున్న బంధాన్ని, బంధుత్వాలను అందరూ వదిలిపెట్టి బయటకు వచ్చినప్పుడు ఆ మాట అన్నాడు దేవుడు. అక్కడనే ఉంటా ప్రభువా, ఇక్కడనే మా నాయన ఉన్నాడు, మా ఏం ఉన్నది, మా చిన్నమ్మ ఉన్నది, మా పెద్దమ్మ ఉన్నది, అన్నదమ్ములు ఉన్నారు, నా భార్య బలగం ఉన్నది, ఈ బలగం ఆ బలగం అంతా వెలిగిపోయి ఇక్కడనే మాకు పెద్ద బలగం ఉన్నది, విడిచిపెట్టి రానంటే అబ్రహాము ఈ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అనే స్టేట్మెంట్, ఆ సాక్ష్యం ఉండేది కదా అబ్రహాం జీవితంలో. నాకు ఇట్లా అర్థమైంది మరి బైబిల్. హల్లెలూయా. నాకు అర్థమైన కోణం ఇది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన లైన్ వేరు. నేనేది ఏంటంటే మన యొక్క అండర్స్టాండింగ్స్ వేరు, మన యొక్క ఆలోచన విధానం వేరుగా ఉండాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవునికి ఇష్టడు ఉన్నావా? నీలో కొన్ని లక్షణాలు ఉంటాయి. మొదటిది, నీలో ప్రత్యేకించబడ్డ జీవితం ఉంటుంది. రెండవది, నీలో విశ్వాసం ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలామంది జీవితంలో విశ్వాసం ఉంటుంది, దేవుడి కార్యం జరిగిస్తాడు, ఇది ఇస్తాడు, అది చేస్తాడంటే నమ్మబుద్ధి కాదు. అనుమానాలు మాత్రం గట్టిగా నమ్ముతారు. అంటే ఏమున్నా లేకపోయినా పలానా వాడు పలానా నవీందర్ మంచోడు కాదంటే కథం, మరి ఎప్పటి నుంచి అనుకుంటున్నా భయ నేను పలానా స్వరాజ్ చాలా మంచోడు నమ్మబుద్ధి కాదు. ఎక్కడో ఉన్నది లైన్ అంటే వెంటనే అనుకున్నాం మేము ఎప్పటి నుంచో. అంటే అనుమానానికి 100% మన మనసు ఒప్పుకుంటుంది. అందుకే దేవుడు అదే, బాబు నాకు అనుమానస్తులు కాదు ఇష్టలు, నా యొద్దకొచ్చువాడు విశ్వాసము గలవాడై నమ్మాలి. హల్లెలూయా. సందేహపడువారు దేవునికి అయిష్టలు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ లోక సంబంధమైన అనుమానాలను నమ్మేవారిగా ఉన్నామేమో కానీ దేవుని వాగ్దానాలు నమ్మేవారిగా మనం ఉన్నామా? నువ్వు దేవునికి ఇష్టడు ఉండాలంటే దేవుని వాగ్దానాలను నమ్మాలి. కాబట్టి దేవుని బిడ్డలారా యొక్క
మధ్యాహ్న కాల ఉపవాస దీక్షకు వచ్చినాం మనం. దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకాలి. నన్ను ప్రత్యేకపరచాయా లోకం నుంచి. నా మనసు ఎక్కడైనా ఇంకా లోకంకు పెన వేసుకొని ఉన్నదా? నా ఆలోచనలు ఇంకెక్కడైనా లోకంకు పెన వేసుకొని ఉన్నాయా? లేకపోతే నా శరీరం ఇంకెక్కడైనా లోకంకు పెన వేసుకొని ఉందా అనేటటువంటి ఒక ఆలోచనతో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రత్యేకించబడ్డ జీవితం కలిగిన ఆ వ్యక్తులే దేవునికి ఇష్టలు అనే విషయాన్ని గమనిద్దాం. మీరైతే అన్నాడు, అందుకే మీరైతే ఈ లోకపు జనుల వెనకాల పరుగులు తీయడానికి పిలువబడలేరు. మీరైతే ఏమి తిందమో ఏమి తాగుదామో మన ఆలోచన పిలువబడలేదు. మీరు బ్రతకాల్సిన బ్రతికి ఇలాగుందని ప్రభు చాలా స్పష్టంగా చెప్పినాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనమందరం కూడా ఒక నూతన తీర్మానం ప్రభు సన్నిధిలో తీసుకుందాం రండి. ప్రభు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయను గాక. మనం కొద్ది నిమిషములు మరి అంశాలను బట్టి, ఈరోజు ఉపవాస దీక్ష కాబట్టి ఎక్కువసేపు వాక్యము కాకుండా మనం ప్రార్థన అంశాలను బట్టి ప్రార్థన చేయాలి. మనం కొద్దిసేపు ప్రార్థనలో ముందుకు సాగుదాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం.